క్రీస్తునందు ప్రియమైన శుభవచనం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. యోన్ బిడ్లారా, ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారా? ఉదయం లేవగానే ఎలా లేచారు? దేవుని మహిమను తలపోసుకుంటూ లేచారా? నమ్మదగిన దేవుడు ఉన్నాడని దేవుని కృపకు అప్పగించుకొని లేచారా? దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించండి. ప్రభు మీ కలవరాలన్నీ కొట్టివేయునుగాక. ప్రభు మీకు సహాయం చేయనుగాక. ప్రభు మీ పక్షమై నిలుచునుగాక. ఈరోజు మన శుభవచనం కొరకు 66వ కీర్తన 20వ వచనం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగాక. దేవుడు తన కృపను తొలగించేవాడు కాడు. కృప తొలగిపోదు. ఈరోజు శుభవచనం, కృప తొలగిపోదు. ఎంత గొప్ప మాట అండి. యేసయ్య కృప మన మీద నుండి తొలగిపోదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించామో, యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించామో, ఆయన రక్షణలోకి రావటానికి కూడా పనిచేసింది దేవుని కృపే. మనము విశ్వాసము ద్వారా దేవుని కృప చేతనే ఏం చేయబడ్డాం? రక్షింపబడ్డాం కదండి. మన రక్షణకు కారణము దేవుని కృపే. దేవుని కృపలో నుండి మనం ఎప్పుడు తొలగిపోలేమండి. ఎందుకంటే ఆయన కృప ఎంతో గొప్పది. ఆయన కృపను గురించి ఒక 5 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు కీర్తన గ్రంథము 31వ సంకీర్తన 7వ వచనం. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ కృపను బట్టి ఆనందం అనే మాట రాస్తాడు. దేవుని కృపను బట్టి ఆనందం. కృపలో ఉన్నవారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి ఆయన కృపలో జీవిస్తున్న వారు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. కృపను బట్టి ఆనందము. రెండవ మాట, కీర్తనలు 32:10వ వచనంలో, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. కృప ఆవరిస్తుందంట. దేవుని యందు నమ్మిక ఉంచి జీవించడం ద్వారా దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది? ఆవరించుచున్నది. దేవుని కృప ఆవరిస్తుంది. కృపను బట్టి ఆనందం. కృప మనల్ని ఏం చేస్తుంది? ఆవరిస్తుంది. 36వ కీర్తన 7వ వచనంలో, కృప ఎంతో అమూల్యమైనది. దేవా, నీ కృప ఎంతో అమూల్యము. అమూల్యం అంటే మూల్యం చెల్లించలేనిది, వెల కట్టలేనిది. లోకంలో ఆ కృపకు నువ్వు ఏమి ఇచ్చినా వెల కట్టలేవు. అది అంత అమూల్యమైనది. నీ కృప ఎంతో అమూల్యమైనది. ఎంత బలమైన మాట అండి. అమూల్యమైన కృపతో యేసయ్య నిన్ను నన్ను రక్షించుకున్నాడు. అమూల్యమైన కృపతో మనల్ని వెదకి రక్షించుకున్నాడు. మన పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. 4వది, నీ కృప నా ఎడల ఎంతో అధికమైనది. అధికమైన కృప. యేసయ్య కృప అధికమైనది. చూసారా? అధికమైన కృపతో ఆయన మనల్ని ఆవరించి నడిపిస్తున్నాడు. ఆఖరిగా ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఈ లోకంలో ఆయన కృపకు మించింది ఏదీ లేదు. ఆకాశము కంటే ఎత్తైనది. అంత కృప దేవుడు నీ ఎడల నా ఎడల చూపిస్తున్నాడు. ఈ కృప దావీదు ఎడల చూపించాడు. దావీదును ఎన్నుకొని, దావీదును ప్రేమించి, దావీదును ఇశ్రాయేలుకు రాజుగా చేసి, గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచి ఇశ్రాయేలుకు రాజుగా చేసి ఆ కృప చూపించిన దేవుడు ఈరోజు నీ ఎడల నా ఎడల అదే కృప, అంతకంటే గొప్ప కృప యేసుక్రీస్తు ద్వారా ఈ కృప చూపిస్తున్నాడు. అందుకని ఆ కృప తొలగిపోదు. ఈ కృప తొలగిపోకుండా నువ్వు ఉండాలంటే ఈ కృపలో నుండి నువ్వు తొలగిపోకూడదు. ఈ కృపలో నుండి నువ్వు బయటకు పోకూడదు. విశ్వాస జీవితంలో ఈ కృపను హత్తుకొని యేసుక్రీస్తు శిలువ దగ్గర జీవిస్తూ ఆయనకి నిన్ను నువ్వు సమర్పించుకొని కానీ జీవిస్తే నీ జీవితంలో ఎప్పుడు ఈ కృప తొలగిపోదు. చాలాసార్లు మనమేనండి దేవునికి దూరం అయిపోయి విశ్వాస జీవితంలో కృపలో నుండి తొలగిపోతున్నా. కృప నుండి ఎప్పుడు కూడా ప్రభు మనల్ని తొలగిపోలేదు. ఆయన కాపాడుతూనే ఉన్నాడు. ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఈ ఉదయకాలం తొలగిపోయావా? రా, ఈ కృప దగ్గరకు రా. మరలా యేసు ప్రభు దగ్గరికి రా. ఆయన సిలువ దగ్గరికి రా. నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు.
కృపగల దేవుడు మరలా అవకాశం ఇస్తున్నాడు. అందుకని దావీదు రాస్తున్నాడు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు. దావీదు దగ్గర నుంచే కాదండి, యేసు ప్రభు ద్వారా మనందరిని ఎన్నుకున్నాడు యేసయ్య. ఆయన మన యుద్ధ నుండి తన కృపను తొలగించేవాడు కాదు. విశ్వసించండి, ఈరోజు ఆ కృప ద్వారా మీరు ఆనందము, ఆ కృప ద్వారా అధికమైన సంతోషము, గొప్ప కార్యాలు చూడబోతున్నారు. దేవుడు మీ అందరి ఎడల, మనందరి ఎడల అట్టి కృపను దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలము తండ్రి, కృపను మేము తలపోసుకుంటున్నాం. నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదని దావీదు పలికిన మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ యందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితంలో జీవిస్తున్న మా ఎడల మీ కృప అధికమైనది. మీ కృప మమ్మల్ని ఆవరిస్తుంది. కృపను బట్టి ఆనందం, కృప అమూల్యమైనది, ఆకాశము కంటే ఎత్తైనదనే మాటలు మేము విన్నాం. అయ్యా, ఈ కృపను మా యుద్ధ నుండి మీరు తొలగించనందుకై స్తోత్రాలు. మేమే అనేక సార్లు ఈ కృపలో నుండి తొలగిపోతున్నాం. అయినప్పటికీ వెదకి రక్షించి మమ్మల్ని పట్టుకొని ప్రభా మీ కొరకు సాక్షులుగా చేసుకున్నందుకై స్తోత్రాలు. ఇంకెన్నడూ మా జీవితంలో ఈ కృపలో నుండి తొలగిపోకుండా సహాయం దయచేయండి. అయ్యా, ఈ కృప ద్వారా రక్షించుకున్నారు. ఈ ఉదయకాలం ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో ఈ కృప ద్వారానే బిడ్డలను స్వస్థపరచండి, క్షేమాన్ని దయచేయండి. వారి జీవితాల్లో కృపాక్షేమములు దయచేయండి. మా తండ్రి, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి ప్రభా. మరి ఈరోజు తండ్రి పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు పెట్టుకున్న బిడ్డల జీవితాలు మీరు దీవించండి. వ్యాపారం చేస్తున్న బిడ్డలు వారి వ్యాపారాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేస్తున్న బిడ్డలు వారి కష్టార్జితాన్ని దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భాలు తెరిచి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, పరీక్షల్లో ప్రభా చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి ప్రభా. హాస్టల్లో ఉంటున్న మా బిడ్డల చుట్టూ మీకు కంచివేయండి. నాయన హాస్పిటల్ ఐసీయూలో రోగులను ముట్టి బాగు చేయండి. ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, అపాయం తప్పించి మీ క్షేమాన్ని, మీ కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ శుభవచనం ద్వారా మీ కృపతో ఒక్కొక్క కుటుంబాన్ని, ఒక్కొక్క బిడ్డను నింపి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఆయన సన్నిధులు ఈ శుభవచనం ద్వారా ఆయన దర్శించిన దేవుని ప్రియులందరికీ శుభవచనం ద్వారా దేవుని కృపను తలపోసుకుంటూ కృప దగ్గరకు రావడానికి ఇష్టపడిన దేవుని ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.